హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను చాలా హెల్దీ అండ్ ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను మీకు. ఇది చాలా బాగుంటుందండి. ఎప్పుడు వేసుకుని రొటీన్గా ఇడ్లీ పిండితో ఇడ్లీనే కాకుండా ఇలా ఒకసారి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఈ ఇడ్లీ పిండితో నేను ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. గ్లాసు పప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకొని 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇడ్లీ మినపప్పు బాగా రుబ్బుకొని ఇడ్లీ రవ్వ కూడా కలిపి పిండిని మళ్ళీ ఒక 6 గంటలు నాననివ్వాలి. ఇదంతా మీకు తెలిసిందే, జస్ట్ ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నానండి. ఈ ఇడ్లీ బ్యాటర్లో తగినంత ఉప్పు కలుపుకొని ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ పెట్టుకుందాము. పొంగనాల ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పొంగనాల ప్యాన్లో చేసుకుంటే ఏంటంటేనండి, కొంచెం ఆయిల్ తోటి మనం హెల్దీగా అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అన్నిట్లో కొంచెం కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేస్తే ఒక 4-5 పొంగనాలకు వచ్చేసేస్తుంది. కాబట్టి ఒక చిన్న స్పూన్తోనే వేసుకోండి. అండ్ కొంచెంగా ఇలా ఇడ్లీ పిండిని నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చాలా ఎండాకాలం కదండి, కొంచెం తక్కువ ఆయిల్ తింటేనే, ఏ కాలమైనా కొంచెం తక్కువ ఆయిల్ అంటేనే చాలా హెల్దీగా ఉంటుంది. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా క్రిస్పీ కాలిన తర్వాత మనము మన పొంగనాల్ని అండ్ మన బ్రేక్ఫాస్ట్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను.